హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఈ కుటుంబం ఎంత అందంగా ఎంత ఆనందంగా కనిపిస్తోందో చూడండి. భర్త పేరు ప్రదీప్ జోషి, భార్య పేరు కోని వ్యాస్. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, భార్య డాక్టర్. వీళ్లకు 3 పిల్లలు. ఎంత అందమైన ఆహ్లాదకరమైన ఆనందకరమైన కుటుంబమో మనకి ఈ ఫోటోలలో కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం జరిగినటువంటి ఎయిర్ ఇండియా ఆ దుర్ఘటనలో ఈ 5 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అంటే ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళ దగ్గరి వాళ్లకు, బంధువులకు, స్నేహితులకు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రదీప్ జోషి లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు 3 పిల్లలు. ఈయన భార్య డాక్టర్ కోమి వ్యాస్. అయితే డాక్టర్ కోని వ్యాస్ పసిఫిక్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అండి రాజస్థాన్లోని బాన్స్వారాకు చెందినటువంటి వాళ్ళు. అయితే ఇక మరింత మంచి జీవితం కోసం, మరింత అందమైన జీవితం కోసం కలలుగంటూ తన భర్త లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు కదా, సో లండన్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉందాము అని చెప్పి అనుకొని తను జాబ్ రిజైన్ చేసింది ఈమె పసిఫిక్ హాస్పిటల్లో. పిల్లలందరినీ అక్కడ లండన్లో స్కూల్స్లో జాయిన్ చేసి అక్కడ వాళ్ళని కొన్ని సంవత్సరాలు చదివిద్దాం పిల్లల్ని అని చెప్పి అనుకున్నారు. భర్త అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉండడం అనేది చాలా సులభం కూడా వీళ్లకు. సో అట్లా ఈమె ఉదయ్పూర్లో ఉన్నటువంటి తన ఉద్యోగాన్ని వదిలి తన 3 పిల్లలతో కలిసి భర్తతో కలిసి లండన్కు బయలుదేరింది. కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం బయలుదేరింది. అయితే కుప్ప కూలిపోయినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఈ 5 మంది ఉన్నారు. వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కబోయే ముందు ఫోటోలు తీసుకున్నారు. ఫ్లైట్లోకి ఎక్కి కూర్చున్న తర్వాత కూడా ఈ ఫ్యామిలీ ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సోషల్ మీడియా పోస్టులు ఫుల్గా వైరల్ అయ్యాయండి. ఈ డాక్టర్ కోమి వ్యాస్ స్నేహితులు, బంధువులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. తమ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన ఉద్యోగాన్ని వదిలి మరి తన 3 పిల్లలతో కలిసి లండన్లో భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళుతోంది ఈమె. ఒక్కసారిగా కుటుంబం మొత్తం ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయేసరికి మేము షాక్లో ఉన్నాము అని చెప్పి ఈమె ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కన్నీటి పర్యంతమై విలపిస్తూ ఉన్నారు. సో ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సందర్భాలలో వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ చావును వెతుక్కోవడం కోసం ఆ ఫ్లైట్ ఎక్కినట్టుగా అయ్యింది. ఇక్కడే ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు కదా అని చెప్పి ఇప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ చావు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసండి. ఎందుకంటే విమానం కూలిపోయినప్పుడు మెడికల్ కాలేజీ మీద పడితే అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ మరణించారు. వాళ్ళకి అసలు విమానంతో సంబంధం లేదు, ఫ్లైట్తో సంబంధం లేదు, జర్నీతో సంబంధం లేదు. కానీ వాళ్ళ మీద వచ్చి విమానం పడేసరికి వాళ్ళు మరణించారు. సో ఎక్కడి నుంచి వస్తుందో చావు అనేది తెలియదు. కోవిడ్ టైంలో కూడా నాకు బాగా గుర్తండి. అమెరికా నుంచి ఒక అమ్మాయి హైదరాబాద్కు వచ్చింది. పెళ్లి సంబంధం చూశారు ఆమెకు. కోవిడ్ టైము కొంచెం తగ్గిందిలే కోవిడ్ అని చెప్పి అనుకున్నారు. కానీ లేదు వచ్చేసే అని చెప్పి పిలిచారు. హైదరాబాద్ వచ్చింది ఆమె. హైదరాబాద్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చి ఆ అమ్మాయి మరణించింది. ఆ ఉండే ప్రదేశంలో ఉంటే ఆమె మరణించేది కాదు. ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి, మన తెలుగు వాళ్లే. ఎయిర్పోర్ట్లో దిగారు హైదరాబాద్లో. అక్కడి నుంచి కారులో తమ ఊరికి వెళుతూ ఉన్నారు. భయానకమైన ప్రమాదం జరిగింది, కారు ప్రమాదం, మరణించారు. అస్సలు ఇలాంటివన్నీ చూస్తే చావు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు అని భాగవతంలో చెప్పిన విషయము మనం మరోసారి గుర్తు చేసుకోవాలి. పరీక్షిత్ మహారాజుతో శుకమహర్షి అంటారన్నమాట, నేను ఫలానా చోట ఉంటే మరణించను, ఫలానా చోట ఉంటే మరణిస్తాను, ఫలానా పని చేస్తుంటే మరణించను, ఫలానా పని చేయకపోతే మరణిస్తాను. ఇవన్నీ ఏమీ లేవు. మరణానికి అసలు వయసుతో సంబంధం లేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాగైనా ఏ రూపంలో అయినా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే బ్యాగ్ సర్దుకొని సిద్ధంగా ఉండాలి ట్రైన్ ఎక్కడానికి. ఏంటా ట్రైన్? మృత్యు వచ్చేసింది అంటే ట్రైన్ ఎక్కేసి ఏ లోకానికి వెళ్తావో ఆ లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. నరకానికా, స్వర్గానికా, మోక్షానికా అవన్నీ తర్వాత. ముందు పెట్టే బేడా చదువుకొని ఎప్పుడు 24/7 365 days రెడీగా ఉండాలి. కానీ అలా రెడీగా ఉండడానికి ఏం చేయాలి అనేది భాగవతంలో ఒక అద్భుతమైన చర్చ, ఒక తాత్వికమైన కోణము అవన్నీ కూడా ఆవిష్కరిస్తారు వేదవ్యాసుల వారు. అంటే ఎప్పుడు ఎక్కడి నుంచైనా రావచ్చండి మరణం. వీళ్ళు అసలు కనీసం ఊహించి ఉండరు ఎవ్వరూ కూడా. అంత అందమైనటువంటి పిల్లలు, ముద్దుగా ఉండే పిల్లలు, వాళ్ళందరినీ తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ ఎక్కేసింది ఒకేసారి. ఇక ఆ ఫ్లైట్ మొత్తం కూలిపోయేసరికి ఫ్యామిలీ మొత్తం ఒకేసారి అసువులు బాసింది. ఆమెమో రాజస్థాన్కు చెందినటువంటి మంచి పేరు మోసిన డాక్టర్.
ఆ వ్యక్తి, ఆ భర్తనేమో లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి ఉద్యోగంలో ఉన్నారు. లండన్కు వెళ్ళడానికి 2 రోజుల ముందే ఈమె తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. సో చూడండి, వీళ్ళ ప్లానింగ్ మొత్తం లండన్కు వెళ్ళడం కోసం కాదు, మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా అయిపోయింది. ఇట్లా ఎన్నో హృదయ విదారకమైన సంఘటనలు, ఘటనలు, ఎందరో జీవితాలు బుగ్గిపాలైపోవడము, ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది విషయం.